like we are mimicking the same music. చెక్కలు అవి చేయంగా మిగిలిపోయిన వాటిని చేశారు. నేను అనుకుంటుంది ఏంటంటే ఈ పైన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దుర్గబాబు గడ్డం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం పర్సెక్ అని ఒక సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఉంది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. నేను ఇప్పుడున్నది మారతహల్లి. ఆ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ ఉన్న లొకేషన్ ఏమో జయానగర్. 11 o'clockకి టికెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే టైం వచ్చి 9:45 అయింది. ఇంకా లేట్ చేయకుండా మనం వెంటనే ఆ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్దాం. కొన్ని కొత్త విషయాలు, వింత విషయాలు చూద్దాం. అమ్మ బాబాయ్, ఇదేంటి బల్లలు మొత్తం బయట పెట్టాడు, క్లీన్ చేస్తున్నాడా? ఓకే, తక్కువ మాట్లాడా. సరే, నాకేమో నిద్ర రాలేదు. కాసేపు లాస్ట్కి ఎట్టగొట్ట కష్టపడి నిద్ర వచ్చేసింది. పడుకున్నా కూడా ఆల్మోస్ట్ సడన్గా ఏవో సౌండ్లు వస్తున్నాయి. బుస్సు అని సౌండ్లు వస్తున్నాయి. మాట్లాడితే మాటలు ఉంటాయి కానీ బుస్ అని ఎందుకు సౌండ్లు వస్తాయి? వాసన ఏమో గబ్బు వాసన వచ్చింది. సడన్గా ఈ వాసన ఎక్కడ పీల్చినట్టు ఉంది ఏంటా అని చెప్పి చూస్తే మొత్తం వాడి బెడ్ మొత్తానికి కాక్రోచ్ స్ప్రే ఉండేది కదా, మాంటైనా ఏదో ఉంటుంది కదా, పడుతున్నాడు అనమాట. మొత్తం అదే వాసన. వచ్చిన నిద్ర మొత్తం పోయింది. ఇంకో దరిద్రం ఏంటంటే తీసుకొచ్చి నా బెడ్ దగ్గర తీసుకొచ్చి మొత్తం కొడుతున్నాడు. నా భయం ఏంటంటే ఆడు దులిపిన దులుపులకి ఆ చీమలో బొద్దింకలో ఏమన్నా వచ్చి నా బెడ్ మీద పడతాయేమో అని. ఆ దరిద్రంతో పోలిస్తేనేమో ఇదొకటి. మళ్ళీ వీడి దగ్గర తిన్న చికెన్ వల్ల కడుపులో నొప్పి ఏదో బతుకు, నిద్ర రావట్లేదు. ఇంకా నైట్ అట్లా నా వీడియో నేనే 10 సార్లు చూసుకొని ఉండుంటా. సాహసం అనే చెప్పాలి. అడ్డమైన ఇంటర్వ్యూలు చూశాను, ఎవరెవరియో ఇంటర్వ్యూలు పెట్టుకున్నాను. లాస్ట్కి రాత్రి 2ంటికి నిద్రపోయా. అంత కష్టపడితే అప్పుడు నిద్ర వచ్చింది. పొద్దున లేట్ అయిపోయింది. ప్రస్తుతానికి ఆకలేం వేయట్లే అంతా. జేపీ నగర్లో ఎప్పుడు టిఫిన్లు తినలేక ప్రయాదం. అమ్మయ్య, మొత్తాన్ని సిల్క్ బోర్డుకి అయితే వచ్చాం. నీ అమ్మ ట్రాఫిక్ జామ్. బెంగళూరు ట్రాఫిక్ జాము. బెంగళూరు ట్రాఫిక్ జాము. సిగ్నల్ పడింది రోయ్. మొత్తానికి పెట్రోల్ బంకు జయదేవ్ హాస్పిటల్ అదేనా? జయదేవ్ హాస్పిటల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. అంటే మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్ళినా వస్తుంది, కానీ అది కొంచెం ట్రాఫిక్ తక్కువ చూపిస్తుంది. సిగ్నల్ వాడింది. టిఫినా? నువ్వు టిఫిన్ నాకు దేశీ మసాలా ఇప్పిస్తున్నావా? 150 రూపాయలు అంతే. పదా, నాకు అయ్యని తెలియదు. నాకు దేశీ మసాలా టిఫిన్ ఇప్పిస్తున్నా అన్నావు. ఓకే, థ్యాంక్ యూ. 50-60లో దోశలా? ఉడిపిలో కామెడీ చేస్తున్నావా? మినిమం 80 రూపాయలు దోశ. అంటే పక్కనే మా అత్తగారి ఇల్లు ఉంది, దాంట్లో కూర్చొని తింటా. నాకేం తెలుసు, ప్లేస్ చెప్పి ఆడొకటి తిందాం. నిఖిల్ గౌడ ఇల్లు చూపిద్దామని.
పోస్టర్లు కూడా ఉంటాయి కదా. నీకు తెలుసా నిఖిల్ గౌడ అది మూవీ జాగ్వర్ అనే ఒక మూవీ ఉంది. ఫస్ట్ మూవీ నేను తెలుగులో చూసిన ఫస్ట్ మూవీ, ఐ మీన్ అతనిది తెలుగులో వచ్చిన. ఏంది ఫ్లెక్సీలని పీకేశారు? ఈ 3 ఇల్లులు ఆయన ఇయ్యనా? ఆహా, ఆ ఇంటి ముందు పోలీసు వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. అంతా ఓకే, కానీ బయట అన్ని ఫ్లెక్సీలు అవన్నీ ఉండేవి కదరా, అయ్యేవిరా. రేటు తక్కువ ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలి, టేస్ట్ బాగా ఉండాలి, అది మర్చిపోకు. పార్క్ 400 మీటర్స్లో రైటా? కానీ అంతేనా, అటో చెట్టు ఇటో చెట్టు భలే ఉంటాయి కదా ఈ రోడ్లు. ఎరా ఈ రోడ్లను ఓడవరారా ఇల్లు అసలు. 150 మీటర్స్లో ఒక రైటు. ఓకే, గ్రౌండ్ దగ్గరికి వచ్చామా? అరే బాయ్. ఇక్కడ ఏదో చేస్తున్నారు ఈ గ్రౌండ్లో, ఏదో ఎగ్జిబిషన్ అనుకుంటా. నెక్స్ట్ లెఫ్ట్ అయినా ప్యారలల్ రోడ్స్ అవుతాయి కదా. ఏది టిఫిన్ సెంటర్ ముందు తిను షాప్ పేరా? బాగానే ఉంది. వాళ్ళేంటి అదోలా చూస్తున్నారు. సరే ఈట్ ఫస్ట్. కానీ టిఫిన్ దోశ చాలా బాగుంది. నేనైతే ఈ బెంగళూరు వదిలేసి వెళ్తే ఏదైనా గట్టిగా మిస్ అవుతానంటే మాత్రం ఆ బండి దోశలే. మసాలా దోశ మాత్రం బాగా మిస్ అవుతాను అటు వెళ్తే. హైదరాబాద్ వెళ్తే మాత్రం మన దగ్గర హైదరాబాద్లో దొరికే దోశలు అంత ఈజీగా ఇక్కడ దొరకవు. ఆ టేస్ట్ రాదు, ఒకవేళ దొరికినా కానీ టేస్ట్ రాదు. కానీ మళ్ళీ ఇంకోటి కూడా చెప్పలేవు, ఇదే దోశని తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే తింటామా అంటే అందరూ తింటారా అంటే చెప్పలేవు. అమ్మయ్యా, వావ్ ఎంత బాగుందో. అటో ఫ్లైఓవర్ ఇటో ఫ్లైఓవర్ మధ్యలో 2 మెట్రోలేనా తెలీదు, కానీ బాగుంది. టూ 250 మీటర్స్లో లెఫ్ట్ వెళ్దామా? 250 మీటర్స్ అన్నావు కదా, అదింత దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయాలా. ఏంటి ఫ్రూట్స్ ఎలా అమ్ముతున్నారు? అరే వీళ్ళ దగ్గర తక్కువ ఉంటాయేమరా. ఓ అయ్యో ఇదే అదే పర్సెక్, ఇదే పర్సెక్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్. అమ్మయ్యా, చక్కటి పార్కింగ్ దొరికింది. అమ్మయ్యా, మొత్తానికైతే టికెట్ తీసేసుకున్నాం. టికెట్ మీద చూడండి ఇల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. Welcome. Are you all comfortable with Kannada English? So, welcome to PASEC. PASEC is basically a trailer towards what Padam Science Experience is. We are building Asia's largest science center. We are a not-for-profit trust. So, every penny that you are giving now is going towards giving Bangalore Asia's largest science center. You can see the individual frames, right? Okay. And stop the middle fan. So, each of the fan has smaller LED dots which are acting like individual pixels. So that is what is giving a very beautiful image. We can display any image video whatever we want to. You can all start with Kinetic Kingdom on the first floor, make your way upwards, later come down to Navarasa Gallery and edit with Gush of Emotions. So please feel free to ask questions. We have volunteers and our staff. The beauty of mechanics. Here we have set a theme. It's kind of ancient civilization. It's kind of unexplored civilization where they mastered mechanics.
నువ్వు చూస్తుంది ఫుల్ ఇమేజ్ కాదు. సేమ్ ఇందాక పైన మనం పుర్రబొమ్మను ఆయన ఫేస్ చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక హారిజాంటల్గా ఒక అర్థం ఉంది. చూడు ఆ పెట్టిన నువ్వు ఈ యాంగిల్లో చూస్తే, ఈ యాంగిల్ ఈ సైడ్ యాంగిల్లో చూస్తే అది క్రాస్ ఉంది. సో అక్కడ ఒక అర్థం ఉంది మనకి ఎలివేషన్. సో ఇప్పుడు ఇది మనం ఇలా పెట్టినప్పుడు ఆ అర్థం వెనక్కి ఇది పోతుంది. ఏది పెట్టినా అర్థం వెనక్కి పోయి ఇక్కడికి ఏం కనిపించదు.